హాయ్ అండి. మటన్ కర్రీని చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. ఇలా గనక మటన్ కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 2-3 స్పూన్ల కారపొడి వేసుకోవాలి. ఇక్కడ కారపొడి తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కేజీ మటన్కి సరిపోయేంత కారం అయితే తీసుకున్నానండి. ఫస్ట్ కారంలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ అలాగే ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసి మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మటన్లో నుంచి ఇలా నీళ్లు బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. ఈ టైంలోనే ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా కారం కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకొని తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు కూడా వేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకున్నారంటే మటన్ ఉడికిపోతుంది. కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల కల్లా గ్రేవీ కొద్దిగా చిక్కబడిపోతుంది. అలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసి ఒక 10-15 నిమిషాల పాటు పూర్తిగా వదిలేసేయాలి. అలా వదిలేసారంటే గ్రేవీ ఇంకొద్దిగా చల్లారి చిక్కబడి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.